కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై గందరగోళం నెలకొంది. మొదట్లో అమెరికాకి చెందిన జనరల్ ఎలక్ట్రిక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అప్పటి ప్రభుత్వాలు ప్రకటించాయి. ఆ తర్వాత జపాన్ దిగ్గజం హిటాచీ, వెస్టింగ్ హౌస్ కంపెనీలతో కలిసి అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు అవేం లేవంటోంది ప్రభుత్వం. గుజరాత్లోని మీతివిర్ది పవర్ ప్లాంట్ ని ఇక్కడికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెబుతోంది. దీంతో అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అణు విద్యుత్ కేంద్రంపై అన్ని అనుమానాలే. ఒకప్పుడు అమెరికా, ఆ తర్వాత జపాన్, ఇప్పుడు గుజరాత్ నుంచి తరలిస్తామంటున్న సర్కార్. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ దగ్గర అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు 2 దశాబ్దాల క్రితం ప్రతిపాదనలు చేశారు. మొదట అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా 9600 మెగావాట్ల సామర్థ్యంతో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ కొవ్వాడలో తన శాఖను కూడా నెలకొల్పింది. అయితే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పనులు కార్యరూపం దాల్చడంలో జాప్యం జరిగింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అణు విద్యుత్ కేంద్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఓట్ల రూపంలో లబ్ధి పొందింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వ్యతిరేకతను పక్కన పెట్టి అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం తహతహలాడుతోంది. గుజరాత్ నుంచి మీతివిర్ది పవర్ ప్లాంట్ ను కొవ్వాడకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రజా సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. గతంలో 2010లో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో ధర్మల్ అణు విద్యుత్ కేంద్రాలు పెట్టి జిల్లాను శ్మశానం చేస్తారని చెప్పి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించి నేడు అదే ప్రభుత్వ అధినేత ఈరోజు కొవ్వాడ అణు పార్క్ నిర్మాణానికి అనుకూలంగా జియోలు ఇవ్వడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే రణస్థలం మండలంలో ఉండే 30 పంచాయతీలు, రణస్థలం, లావేరి, చెర్ల మండల పరిషత్తులు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ కూడా కొవ్వాడ అణు పార్కు ఎట్టి పరిస్థితులు అనుమతించమని చెప్పి దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి దాదాపు 20 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశీ వ్యవహారాల శాఖల ఫైళ్లలో ఈ అంశం నడిచింది. ఆ తర్వాత అన్ని రకాల పరిశోధనలు పూర్తి చేసి కొవ్వాడ అనువైన ప్రాంతంగా గుర్తించారు. దీంతో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ భూమి కోసం దరఖాస్తు చేసుకోగా కొవ్వాడ గ్రామానికి చెందిన 2100 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే సర్వే జరుగుతుండగా స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు పర్యావరణ అనుమతులే తీసుకోలేదని నిలదీశారు. దీనికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు స్థానికులు. కొవ్వాడలో అణు పార్క్ పెట్టాలనే ప్రతిపాదనని తీవ్ర వ్యతిరేకత ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి గారి జిల్లా అయిన గుజరాత్ మితిమిద్దికి సంబంధించిన అణు పార్కుని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్పి ఇక్కడ ఎటువంటి అనుమతులు లేనప్పటికీ కొవ్వాడలు తెచ్చి పెట్టడాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అట్లాంటిదే జరిగితే ఈ ఆంధ్ర రాష్ట్రం శ్మశానంగా మారిపో తప్పదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎందుకనంటే గుజరాత్లో ప్రధానమంత్రి గారు ఉండే దీనిలోన అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే అక్కడేమో అణు పార్క్ రద్దు చేస్తాను, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సర్వేలు చేస్తానని మేము ప్రశ్నిస్తాం. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికీ అధికారుల దగ్గర సరైన ప్లాన్ లేదు. భూసేకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప టౌన్షిప్, పవర్ స్టేషన్, టవర్షిప్, రహదారుల అంశంపై అసలు చర్చించలేదు. దీంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అణు విద్యుత్ కేంద్రం పేరుతో భూసేకరణ జరిపి ఆ తర్వాత ఆ భూమిని వేరే సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి న్యూస్, శ్రీకాకుళం జిల్లా.